ఇరాన్ యుద్ధంలో దుబాయ్కి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అదేంటంటే యుద్ధం జరుగుతుంటే గుడ్ న్యూస్ అనుకుంటున్నారు కదా. ఎస్, పాయింట్కి వస్తున్నా. మళ్ళీ విమాన సర్వీసులు ప్రారంభించింది దుబాయ్. తాము అమెరికాకు సపోర్ట్ చేయడం లేదని, తమపై దాడులు చేయొద్దంటూ రష్యా ద్వారా ఇరాన్ను కోరింది యుఏఈ. అవును, దీంతో అబుదాబి, దుబాయ్లపై దాడులు ఆపేస్తుంది ఇరాన్. పరిస్థితులు చక్కబడుతూ ఉండడంతో పరిమిత విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. 2 రోజులుగా గల్ఫ్ దేశాల ఎయిర్ స్పేస్ల మూసివేతతో ఎయిర్పోర్టులో నరకం అనుభవించారు ప్రయాణికులు. దీంతో ప్రస్తుతం మధ్యవర్తిత్వానికి వెళ్ళింది ఈ క్షణం. ఇప్పుడు గురించి మాట్లాడుకుంటే ఇటు దుబాయ్ అంటే యుఏఈ రష్యా దగ్గరికి, రష్యాకి వేడుకుంది. నువ్వు ఒకసారి ఇరాన్తో మాట్లాడితే ఇరాన్ కాస్త సర్దుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. మేము ఎవరికి సపోర్ట్ లేవని చెప్పు. ఒకవేళ నువ్వు చెప్తే కనుక ఇరాన్ మాట వినే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మా ప్రయాణికులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, దుబాయ్లో కావచ్చు, అబుదాబిలో కావచ్చు ఇబ్బందులు పడుతున్నారు, ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి అని చెప్పి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంతో వెంటనే రంగంలోకి దిగింది రష్యా. ఈ విషయాన్ని వాళ్ళకి కన్వే చేసింది. దీంతో పాక్షికంగా ప్రస్తుతం దాడులను ఆపేసిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఇరాన్ యుద్ధంలో దుబాయ్కి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. యుఏఈ మళ్ళీ విమాన సర్వీసులు ప్రారంభించింది దుబాయ్. తాము అమెరికాకు సపోర్ట్ చేయడం లేదు, తమపై దాడులు చేయొద్దంటూ కూడా వేడుకుంది.